సో ఈ మధ్య పాంజీ స్కామ్ అనే ఈ టెర్మినాలజీ ఎక్కువ వినిపిస్తుంది. అసలు ఏంటి అసలు పాంజీ స్కామ్? పాంజీ అంటే అధిక రిటర్న్స్, అంతే. ఎక్కువ రిటర్న్స్ ఇస్తాము అనేది అది ఏ రూపంలో వచ్చినా సరే, అది బెట్టింగ్స్ అవ్వచ్చు, అది ట్రేడింగ్ అవ్వచ్చు, అది ఇంకో రూపంలో అవ్వచ్చు, ఏదైనా సరే హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేయటం అనేవన్నీ కూడా దీని స్కామ్స్ లో. అంటే నెలకి లక్షకు ఒక 5,000 ఇస్తాము, 6,000 ఇస్తాము, 10,000 ఇస్తాము, అంటే లక్ష మీద ఒక 5%, 6%, 10% లోపల ఇస్తామని ప్రామిస్ చేయడం. ఓకే, సో ఆబ్వియస్ గా అట్రాక్ట్ అవుతారు కదా. సో ఇంకా అది 8 months 9 months దాని ఒక టైం పీరియడ్ తర్వాత డెఫినెట్ గా స్కామ్ అని మనకు బయటకు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అవధూత సాతే ఏదైతే జరిగిందో, ఈ సెబీ సెర్చ్ ఆపరేషన్స్ చేయడము అంతా ఒక 1 week నుంచి అంతా జరుగుతుంది కాబట్టి, ఇలాంటి దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలి, మనం ఏం నేర్చుకోవాలి అంటారు? ఎందుకంటే ప్రతిరోజు ఈ స్కాములకి సంబంధించిన వార్తలు నిద్రలేచిన దగ్గర నుంచి పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం కాబట్టి, ఇన్ని చూస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ మనం కళ్ళు తెరవాల్సిన పాయింట్స్ ఏమున్నాయంట? ఒకటి హైయెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఉంది, ఇది ఒకటి అలారం అయితే. రెండోది ఏంటంటే చాలా మంది ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే ట్రేడింగ్కి వెళ్తారండి, వాళ్ళు ఆబ్జెక్టివ్ మిస్ అవుతారు. అంటే ఎందుకో చెప్తా. ఇప్పుడు మనం ఒక 10 years ఐటీలో ఎక్స్పీరియన్స్ ఉందండి, 10 to 20 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, రఫ్గా మనకి శాలరీస్ ఎలా ఉంటాయి, అది ఏ ప్లాట్ఫామ్ అయినా కానివ్వండి, అది ప్రోగ్రామర్ అవ్వచ్చు, టెస్టర్ అవ్వచ్చు, ఇంకో ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వచ్చు, నార్మల్గా 1 lakh నుండి 3 lakhs శాలరీస్, అంతే కదండి. 15 లక్షల నుంచి 30 లక్షలు అంటే రోజుకి ఎంత సంపాదించినట్టండి? ఒక 5,000, అంతే కదా, రోజుకి 4-5,000 సంపాదించినట్టు. రోజుకంటే కూడా మనం ఇంకా కట్ చేద్దాం, 8 రోజులు కూడా తీసేద్దాం, 22 days పెట్టుకుందాం, అంటే రఫ్లీ ఒక 6,000 నుండి 7,000 సంపాదిస్తున్నారు. ఈ ట్రేడింగ్ కోసం వెళ్ళి ఇంతకన్నా ఇందులో సగం కూడా సంపాదించరండి చాలా మంది. ఇప్పుడు ఎవరైతే నేర్చుకుంటున్నారో అసలు అది మనకు సూటబుల్లా కాదా, ట్రేడింగ్ నేను చేయగలనా లేదా అనేది అసలు వాళ్ళకి అవగాహన ఉండదండి. అంటే మనం ఒక జాబ్ చేస్తే షూర్గా మనకు 7,000 6,000 శాలరీ వస్తుంది. ట్రేడ్ చేస్తే నిజంగా అంతకన్నా ఎక్కువ సంపాదించగలమా, అంటే రోజుకు 10,000 సంపాదించగలమా? అలా సంపాదించలేనప్పుడు నేను ఎందుకు ట్రేడింగ్ నేర్చుకోవాలి, నేను ఎందుకు దాని మీద టైం వేస్ట్ చేయాలి? ఇప్పుడు ట్రేడింగ్ చేస్తున్నాం అంటే 9:15 నుండి 3:30 దాకా మన మొబైల్ చూడాల్సిందే, అంతే కదండి. సో అంతసేపు చూస్తే మనం నిజంగా ఎంత సంపాదిస్తున్నాం, దీనికి మనం అసలు ఎలిజిబులా కాదా అనేది అసలు చాలా మంది చెక్ చేసుకోవట్లేదండి. ఇదేదో ఈజీగా కూర్చుని చేసుకునేది. సెబీ కూడా అదే చెప్తుంది కదా, అరే బాబు ఆల్మోస్ట్ ఒక 99% లూజర్సే ఉన్నారు, మిగతా 1% ఉన్నారు. ఆ 1% కూడా బ్యాంక్ ఎఫ్డి మీద వచ్చే రిటర్న్స్ కంటే కూడా ఎవరు ఇన్స్టిట్యూషన్స్ చాలా ఈ మధ్యలో మనం చూసాము, పెద్ద మేజర్ ఇన్స్టిట్యూషన్ వచ్చింది, వాళ్ళు ఏదో కొంచెం మ్యానిపులేట్ చేశారని చెప్పి ఇష్యూ కూడా జరిగింది. బేసిక్ ఏంటంటేనండి, పీపుల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రేడింగ్ టెక్నిక్స్ కన్నా కూడా, అంటే ట్రేడింగ్ బేసిక్స్, ట్రేడింగ్ టెక్నిక్స్, అంతే కదండి. బేసిక్స్ అంటే అసలు ఏంటి ట్రేడింగ్, క్యాండిల్ స్టిక్స్ ఏంటి, ప్యాటర్న్స్, ఇవి బేసిక్స్. టెక్నిక్స్ అంటే మనం ఎలా ఫాలో అవుతాం, మార్కెట్ ట్రెండ్ ప్యాటర్న్స్ ఏంటి, ఇవి. వీటికన్నా కూడా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మైండ్ ఎంత మనం స్టేబుల్గా ఉండగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తా అంటే, నేను ఒక హెడ్జ్ ఫండ్ మేనేజర్తో మాట్లాడా ఒకసారి, మాట్లాడే ఛాన్స్ వచ్చింది, ఒకసారి మాట్లాడా, బట్ అవి 2-2.5 గంటలు నేను మాట్లాడా. చాలా పెద్ద, అంటే వాల్యూమ్స్ చేస్తారండి వాళ్ళు, హెడ్జ్ ఫండ్ మేనేజర్ వాల్యూమ్స్ చేస్తారు, క్రోడ్స్లో ఉంటుంది వాల్యూమ్ కూడా, ఆప్షన్స్. సో నేను ఆ 2-2.5 hours నాకు అర్థమైంది ఏంటంటే, ఎందుకంటే నా ఎక్స్పీరియన్సే కాదు, నేను కూడా వ్యాలిడేట్ చేసుకోవాలి నా ఎక్స్పీరియన్స్తో పాటు అసలు నేను కరెక్ట్గానే అసెస్ చేస్తున్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆ టైంలో మన ఎక్స్పీరియన్స్తో పాటు వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే, టెక్నిక్స్ చాలా సింపుల్ అండి. మార్కెట్లో వాళ్ళ మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఎంత విల్ పవర్తో ఉన్నారు, లాసెస్ని ఎలా తీసుకుంటున్నారు అనేది వాళ్ళు వెల్ ట్రైన్డ్ అండి. హెడ్ ఫండ్స్ కూడా లాస్ వస్తుందండి ఒక్కోసారి. ఈవెన్ ఫండ్స్ 100 crores 200 crores ట్రేడ్ చేసి డైలీ ట్రేడ్ చేసే వాళ్ళు కూడా సమ్ టైమ్స్ లాస్ వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళకి చాలా రగ్గడ్ ఇది ఉంటుందండి, మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ ఉంటారు. అలా ఎంతమంది ఉంటారు? పీపుల్ ఏంటంటే నాకు టెక్నిక్స్ తెలియకపోవడం వల్ల నేను నేర్చుకోవట్లేదు, కాదండి, వాళ్ళు చాలా సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవుతారు. హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు పెద్ద ఉన్నామండి, చాలా చాలా వాళ్ళకు ఒక ఫార్మాట్ ఉంటుంది, ఫార్మాట్ ప్రకారం పోతూ ఉంటారు. కానీ ఏంటంటే మార్కెట్ అబ్నార్మల్ కండిషన్స్ బిహేవ్ చేసినప్పుడు వాళ్ళు కూడా లాస్ బుక్ చేస్తారు. వాళ్ళు బుక్ చేసిన లాస్ని ఒకే విధంగా తీసుకుంటారు. ప్రాఫిట్ ఎలా వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారో, లాస్ వచ్చినప్పుడు కూడా అలాగే తీసుకుంటారు. ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు నిజంగా అలా తీసుకోగలరా, ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకోకుండా నేను వెళ్ళి ట్రేడింగ్ నేర్చుకుని ఏం ఉపయోగం అండి, ఏదో ఎక్స్ట్రా వస్తుందని. నిజంగా మీరు ఎక్స్ట్రా తీయగలుగుతున్నారా, అది చేయలేరు. సో ఇవన్నీ కూడా మనం
ఆలోచించుకోవాలండి. ఫస్ట్ మనం ట్రైనింగ్ తీసుకునే ముందు ఆలోచించుకోవాలి. ఊరికే ఇంట్రెస్ట్ కోసం అంటే సరదాగా నేర్చుకోవాలంటే తీసుకోవచ్చు. బట్ ప్రొఫెషన్‌గా మనం చేయాలంటే ఇవన్నీ మనం సెట్ చేసుకోవాలి. మనకు సూట్ అవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మామూలుగా చాలా మంది ఎలా ఉంటదంటే సార్, బయట ఎక్కడైనా కనిపించినా సరదాగా, ఏ 4 మంచి స్టాకులు చెప్పు ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. అది అసలు మంచి ఆలోచనేనా? సరదాగా 4 స్టాకులు చెప్పు మేము ఇన్వెస్ట్ చేస్తామంటే అది అంటే స్టాక్ మార్కెట్ అనేది సరదా ఇన్వెస్ట్‌మెంటా? అంటే స్టాక్ మార్కెట్‌లో కూడా సరదా లేకపోతే ఎలా ఉంటది అసలు? థ్రిల్. ఆ! డబ్బులు రావటం, పోవటం అనేది థ్రిల్ అండి ఇక్కడ. చాలా మంది ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్‌ని ఇంటర్వ్యూ చేస్తారు కదా! మీకు చాలా విషయాలు తెలిసుంటాయి కదా! హ్మ్. ఏది సరదాగా ఒక 4 స్టాకులు వదులు అంటుంటారు. హ్మ్. హ్మ్. అంటే ఆ సీరియస్‌నెస్ తెలీదు కదండీ. ఇదొక వెల్త్ క్రియేషను, కార్పస్ క్రియేషను, టైం పడతది. ఇవన్నీ కూడా ఆ! బిజినెస్ ఇదంతా అర్థం చేసుకోరు కదండీ. రోజు రేట్లు ఫ్లక్చుయేట్ అవుతాయి కాబట్టి మేము చేయగలం అనుకుంటారు. బట్ అట్లా ఉండదు కదండీ. ఇట్స్ నాట్ లైక్ దట్. హ్మ్. అదే పర్సెప్షన్ అలా తీసుకొచ్చేసారు. లాస్ట్ 4 ఇయర్స్‌లో మరి కోవిడ్ ఫిన్ నుంచి ఇన్‌ఫ్లుయెన్సర్స్ వల్ల బెనిఫిట్ ఉంది, నష్టము ఉంది. నష్టం ఉంది. బెనిఫిట్ ఏంటంటే ఒక సెక్టర్ మ్యూచువల్ ఫండ్స్ మీద బాగా అవేర్‌నెస్ వచ్చింది. బాగా అవేర్‌నెస్ పీపుల్‌కి. వచ్చింది. అది గుడ్ థింగ్. నెగెటివ్ ఏంటంటే ఇట్లాంటి ఈజ్ అనేది ఈజ్ ఆఫ్ తీసుకొచ్చేసారు. మనీ. యాహ్! అంటే కోవిడ్ తర్వాత నుంచి నేను ఏమైపోయిందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. హ్మ్. మన ఆఫీస్‌కి ఒకతను తీసుకొచ్చారు ఒక కుర్రోడిని. అతను ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్. హ్మ్. అంటే 17 ఇయర్స్ ఓహ్! ఉంటాయి. 17, అంతే 16, కదండీ! 17 మాక్స్ అంతే. అతనికి ఎవరో చెప్పారు ట్రేడింగ్‌లో డబ్బులొస్తాయని. బా అతను ఎక్కడో మహబూబ్ నగర్ దగ్గర ఎక్కడో ఇద్దరు ముగ్గురు కలిసి కోచింగ్ తీసుకున్నారు. హ్మ్. అంటే ఇన్సిడెంట్ ఎంత సివియారిటీ అనేది చెప్తున్నానండి. ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు. 2:30 గంటలు నేను మాట్లాడా. హ్మ్. అట్‌లీస్ట్ అతనేమంటాడంటే తీసుకొచ్చిన అతను, "సార్ డిగ్రీ చదవమనన్నా చెప్పండి. కావాలంటే తర్వాత చేసుకోమనండి అంతే కదా! ట్రేడింగ్. అట్‌లీస్ట్ ఒక డిగ్రీ ఉంటే కనీసం డిగ్రీ ఆ! చేతిలో ఉంటే ఏదైనా పని ఏదైనా చేసుకోవచ్చు పని తర్వాత. చేసుకోవచ్చు తర్వాత" హ్మ్. అనేది. ఇప్పుడేంటంటే వాళ్ళ ఫాదర్, మదర్ ఆ! డైలీ వేజెస్ ఎంప్లాయీస్ అండి. అబ్బా! అంటే ఊర్లో పనికెళ్తే రూ. 500 వస్తాయి అవును. లేదా రూ. అంతే కదా! 700 పల్లెటూరులో వస్తాయి. అంతే కదా! అట్లనే ఉంటదా? ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఎళ్ళటానికి వాళ్ళ మదర్ గోల్డ్ అమ్మేసి ఆ ట్రైనింగ్ డబ్బులు ఇచ్చారండి. 25,000 ఎంతో నేర్చుకుని. అబ్బబ్బబ్బబ్బా! ఇప్పుడు అతని రిక్వైర్మెంట్ అంటే ల్యాప్‌టాప్ కావాలి. ఆబ్వియస్‌గా. ఆ! ల్యాప్‌టాప్ అన్నాడు 40, 50,000 కావాలి. లేనిదే ఒక రాదు. ల్యాప్‌టాప్ రాదు. ఇప్పుడు వాళ్ళకి ఆ కొనిచ్చే పరిస్థితి లేదు. ఆ! ఇంట్లో గొడవ. నా దగ్గరికి కౌన్సెలింగ్ తీసుకొచ్చారు. నేను 2:30 గంటలు మాట్లాడా. అసలు ఇనే హ్మ్. పరిస్థితిలో లేరు. అంటే ఇది ఈజీగా డబ్బులొచ్చేస్తాయి. ఇది కూర్చుంటే డబ్బులొచ్చేస్తాయి. అసలు ఇందులో మనం డబ్బులు మనం సంపాదించగలం. అంటే ట్రైనింగ్ తీసుకుంటే మనం సంపాదించగలం. ఇలా ఉందండి బయట పరిస్థితి. 2:30 గంటలు మాట్లాడిన ఏం కన్విన్స్ అవ్వలే. ఆఖరికి నేనేమన్నా అంటే "నువ్వు నా ఆఫీస్‌కొచ్చి కూర్చో. నా దగ్గర ప్రూవ్ చెప్పు నువ్వు తీస్తా అన్నావు హ్మ్. ప్రాఫిట్. హ్మ్. ఎక్కడే నెల రోజులు హ్మ్. నేనే నీకు సపోర్ట్ చేస్తా ఫండ్. కొన్ని నేను రా చేద్దుగానంటే కూడా నో. నేను ల్యాప్‌టాప్ ల్యాప్‌టాప్ తీసుకుంటా. కొనుక్కోవాలి. నేను ఓన్‌గా చేసుకుంటా. నేను ప్రాఫిట్ చేయగలను." అదండి. ఇలా ఉంది బయట పరిస్థితి. రైట్. రైట్. కన్‌క్లూజన్‌గా ఏం చెప్తారు? కంక్లూజన్ ఏంటంటేనండి, స్టాక్ మార్కెట్‌లో హ్మ్. ఈజీగా డబ్బులు రావు. అది. ఇది మీరు నేర్చుకోవాలి. రెండోదేంటంటే ప్రొఫెషనల్‌గా చేస్తేనే డబ్బులొస్తాయండి. హ్మ్. మనం ఏదో టైమ్ పాస్‌కో లేదా కొన్ని టెక్నిక్స్ నేర్చేసుకొని చేస్తేనే డబ్బులు రావండి. టైం వేస్ట్. మీరు 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే టైం చాలా వాల్యూ అండి. హ్మ్. ఆ టైం అంతా పోతది. రోజు స్క్రీన్ చూస్తాం. అక్కడ తవ్వదు. సాయంత్రం ఒక 3 వీడియోలు చూస్తాం. టెక్నికల్ హ్మ్. వీడియోస్. రేపు మార్కెట్ మీద అనాలిసిస్ ఏంటో చూస్తాము. ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం చేస్తామంటే చివరికి మన సాలరీ కన్నా కూడా సగం కూడా మనం అందులో ప్రాఫిట్ తీయలేము. సో హ్మ్. మీకు రియల్‌గా ఇంట్రెస్ట్ ఉందంటే ప్రొఫెషనల్‌గా చేసుకోండి. లేదా ప్రొఫెషనల్‌గా చేసేవాళ్ళకి మీరు గైడెన్స్ తీసుకోండి. ఇది నేను చెప్పేదండి. సో, మొత్తానికి ఏదైనా సరే ప్రాపర్‌గా నేర్చుకొని, టెక్నికల్‌గా దాని మీద కొంత రీసెర్చ్, కొంత హోంవర్క్ చేసి, ఒక ప్రాపర్ అడ్వైజర్‌ని సంప్రదించి, వారి సలహాలు, సూచనల మేరకే ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ ఆర్ సేవింగ్స్ చేసుకోవడం మంచిదంటారు. అవునండి. అంతేగాని ఏదో మార్కెట్‌లో ఏవో టిప్స్ చెప్తున్నారు, ఏదో చేస్తున్నారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ మోసపోయే వాళ్ళంతా కూడా హైలీ ప్రొఫెషనల్ పీపులే. బాగా సంపాదించే వాళ్ళు, అంతా పెద్ద పెద్ద ఉద్యోగాలలో సెటిల్ అయిన వాళ్ళే. ఏదో పెద్దగా చదువులేని వాళ్ళో, లేకపోతే ఇంకేదో అది కూడా కాదు. అంతే కదండీ. ఫీజే 80,000 అంటే 80,000, రూ. 1,00,000 ఫీజులు 3 పెట్టి నెలలకి కట్టాలంటే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్‌లో, పెద్ద పెద్ద బ్యాంక్వెట్ హాల్స్‌లో బుక్ చేసేసి ఆడకి వచ్చేవాళ్ళు కూడా ఇంకా ఆ రేంజ్ మోసపోవడానికి హ్మ్. కూడా ఒక రేంజ్ ఉన్నోళ్ళే హ్మ్. వస్తారు అక్కడికి. వస్తారు. రైట్ సార్. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ గణేష్ గారు. థాంక్ యూ విష్ణు గారు.